all of us ఓం శాంతి. individually and collectively మన అందరం వ్యక్తిగతంగా కలిసి అందరూ కలిసి spread the vibrations వైబ్రేషన్స్ను వ్యాపింపచేస్తున్నాం. of God's love and light భగవంతుడి ప్రేమను, వెలుగును so that in every person దీని ద్వారా ప్రతి వారిలో, ప్రతి in their వ్యక్తిలో hearts, the love gets awakened వాళ్ళ హృదయంలో ప్రేమ ఉద్భవిస్తుంది. so that they can love దాని ద్వారా వాళ్ళు everyone in the creation సృష్టిలో ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతారు. love towards human beings మానవుల పట్ల ప్రేమ, nature elements ప్రకృతి తత్వాలపై ప్రేమ, and other creatures also సృష్టిలో ఉన్న జీవాల మీద ప్రేమ. with this awakening of love ఈ ప్రేమ they should be able to get సృహలో negative thoughts నెగటివ్ ఆలోచనలను వదిలివేయగలుగుతాం. any thought which is violent and could hurt హింసాత్మకమైన ఏ ఆలోచన అయినా, బాధించే ఏ ఆలోచన అయినా, అది ఎమోషనల్గా అయినా అవ్వచ్చు, భౌతికంగా అయినా అవ్వచ్చు, so with determination దృఢత్వంతో be stable స్థిరంగా ఉంటూ and spread the vibrations ఆ వైబ్రేషన్స్ను వ్యాపింపచేయాలి. so that they are able to దానితో experience their eternal self అందరూ తమ peace అనాది స్వరూపాన్ని అయిన శాంతిని అనుభవం చేయగలుగుతారు. so I as a peaceful soul నేను a loveful soul శాంత స్వభావంలో ఉన్న ఆత్మను, ప్రేమపూర్వకమైన ఆత్మను, spread these vibrations all ఈ over the world. వైబ్రేషన్లను ప్రపంచంలో నలువైపులకు Take వ్యా- dusty from Baba వ్యాపింపచేస్తూ బాబా నుండి దృష్టిని తీసుకుంటున్నాను.
ఇది మనకు చెప్తారు. Om Shanti. ఓం శాంతి. It's not 5 times, it's like whole day. 5 సార్లు కాదు, అది రోజంతా. Drop by drop means few చుక్క thoughts, చుక్క then చుక్క, another few thoughts. మళ్ళీ ఇంకా కొన్ని చుక్కలు. Natural attention on what we have to do. సహజమైన అటెన్షన్ రోజులో మనం ఏం చేయాలి అనే దాని మీద Thoughts about simplicity. సుందరమైన మంచి ఆలోచనలు ఈ సింప్లిసిటీ మీద. It took me to Baba's room. అడిగిన బాబా బ్రహ్మ బాబా రూమ్కి Most of you must have gone to Madhuban. వెళ్ళినప్పుడు మీలో చాలా మంది మధువన్లో and వెళ్ళి ఉంటారు. visited Baba's room. బాబా రూమ్ చూసే ఉంటారు. The way you see it, it was always like that. మీరు చూసే విధంగానే అలానే ఎప్పుడు ఉండేది. Most of the time when Baba had to sit, బాబా కూర్చోవాలి అనుకున్నప్పుడు flat mattress on the floor, always. ఆ నేల మీద ఉన్న పరుపు మీద కూర్చునే వాళ్ళు, అక్కడ నుండే కలిసేవాళ్ళు అందరినీ. With no chair or comforter. కుర్చీలు కానీ కంఫర్టర్లు కానీ మంచి కుర్చీలు కానీ ఏమీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు నేల మీదే కూర్చునేవాళ్ళు. Actually, even in business, there was a time వ్యాపారంలో కూడా బిజినెస్ లో ఉన్నప్పుడు to most of the owners, చాలా మంది యజమానులు బంగారం కానీ they will always sit ఏదైనా చూపించాలంటే cushion kind of mattress. కుషన్ లాంటి మ్యాట్రెస్ ఉండేది, దాని మీద కూర్చొని చూపించేవాళ్ళు. These days it's very different, right? ఈ రోజుల్లో అయితే అది చాలా వేరేగా ఉంది కదా. అది చాలా మంచి ఉదాహరణ సింప్లిసిటీకి. Baba used to tell us, బాబా చెప్తూ ఉండేవాళ్ళు, your dress or hairstyle, మీరు devotees will be confused. మీ డ్రెస్, మీ హెయిర్ స్టైల్ మార్చుకుంటే మీ భక్తులు కన్ఫ్యూజ్ అవుతారు అనేవాళ్ళు. మనం బాబాకు అర్పితమైన తర్వాత నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు రంగు బట్టలు వేసుకునేదాన్ని. సెంటర్లో మాత్రం ఎప్పుడు మంచి బ్రహ్మకుమారి శారీనే వేసుకునేదాన్ని. అలాంటి జుట్టు ఎప్పుడు ఒకేలా దూకునేదాన్ని. అప్పుడే కదా భక్తులు మన గుర్తించగలిగేది. మరి ఒక దేవతలా, ఏంజెల్లా మనం ఈ సింప్లిసిటీ విధానం సాధనతో కలిసి ఉంటుంది. సాధన అంటే ప్రయత్నాలు, కృషి, యోగము, పురుషార్థము. సాధకులు అంటే తపస్సు చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు. ఇది ప్రయత్నాలు కూడా ఉండొచ్చు, కృషి కూడా ఉండొచ్చు ఇందులో. అలాగే సాధనాలు అంటే వస్తువులు, వసతులు. సాధనాలు మనం అన్నీ ఉపయోగించాలి, కానీ అది మన సాధనను పాడు చేయకూడదు. సాధనను తగ్గించకూడదు. 1937లో దాదీలందరూ, మరి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ యజ్ఞంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అన్ని వదిలేసి యజ్ఞంలోకి వచ్చారు. అంటే వాళ్ళ వసతులన్నీ యజ్ఞంలోకి తీసుకొచ్చారని కాదు, అన్ని వదిలేసి వచ్చేసారు త్యాగం చేసి. అదే నేను విన్న కదా.
saw నా myself నేను నన్ను చూసుకున్నప్పుడు నేను ఉన్న in కథలో came to Delhi ఢిల్లీ వచ్చినప్పుడు వాళ్ళని చూశాను. to start the service. సేవ చేయటం కోసం ఢిల్లీ వచ్చారు. 1951 1951లో వచ్చారు. they moved to Mount Abu, then 1951లో మౌంట్ ఆబూకి వచ్చారు. 52లో ఒక సంవత్సరం వాళ్ళు బయటికి రాలేదు. అందరూ అక్కడే ఉండేవాళ్ళు మౌంట్ ఆబూలో. telling them you have to go and give message. బాబా చెప్తూ ఉండేవాళ్ళు మీరు వెళ్ళి మెసేజ్ ఇవ్వాలి అని. So we heard some of the stories. మేము ఈ కొన్ని కథలు విన్నాము. మనోహర్ దాదీవి వాళ్ళు వెళ్ళదలుచుకోలేదు, ఎక్కడికి వెళ్ళటానికి తయారుగా లేరు. They had minimum వాళ్ళు ఢిల్లీకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర చాలా కొంచెమే ఉండేవి, కొద్దిగానే చిన్న హ్యాండ్ బ్యాగ్లోనే అన్నీ ఉండేవి వాళ్ళ అన్ని వస్తువులన్నీ. of course they have sparkling face and కానీ ముఖం మాత్రం మెరుస్తూ ఉండేది, దివ్యంగా ఉండేవాళ్ళు చూడటానికి. 4 dresses, but 4 బట్టలే ఉన్నా కానీ ఆ 4 బట్టలు ఎలా వేసుకునే వాళ్ళు అంటే, you have heard many stories. I ఎన్నో కథలు విన్నారు కదా, నేను వివరాల్లోకి వెళ్ళను. బట్టలు ఎప్పుడు వాళ్ళు ఇస్త్రీ చేసుకునే వాళ్ళు కాదు, but they will fold it in such కానీ వాళ్ళు ఎలా మడత పెట్టేవాళ్ళు అంటే under pillow. ఆ చీరను మడిచి మరి దిండు కింద పెట్టుకునే వాళ్ళు. కానీ వాళ్ళు తల్లారి వేసుకున్నప్పుడు మరి ఎలాంటి మడతలు లేకుండా చాలా క్లియర్గా బాగా ఉండేవి. మరి అలాంటి సాధన కనపడేది వాళ్ళలో. 14 ఏళ్ల తపస్సు చేసిన సాధన వాళ్ళలో కనపడేది. ఆ తపస్సులోనే వాళ్ళ త్యాగం కూడా ఉంది. నేను చెప్పినట్టుగా బుద్ధి వస్తువులు, వైభోగాలు, సంపదల మీదకు వెళ్తూ ఉంది అంటే మరి అక్కడ సాధన ఏముంటుంది? బుద్ధి అటు ఇటు వెళ్తుంటే సాధన ఎలా అవుతుంది? మరి సాధన మన బుద్ధిని ఆకర్షించకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సాధనామూర్తులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు మొదలుపెట్టింది ఏమి లేకుండా మొదలెట్టారు. ఉండటానికి ప్లేస్ లేదు, ఉండటానికి స్థలం లేదు, వస్తువులు లేవు వాళ్ళకేమి. కానీ ఎవరిని అడగరు, దేనికోసం ఎప్పుడు అడగరు. వాళ్ళ మూర్తిత్వం ఒక మాట ఉంది, సాధ్వి. అంటే ఎవరైతే అంకితమైన సింపుల్ గా ఉన్నవాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళలో ప్రేరణ లభిస్తుంది. వాళ్ళని చూడగానే వాళ్ళకి ఏం అవసరం, ఏం చేయగలము అన్న భావన మిగతా వాళ్ళల్లో వస్తుంది. అవి చిన్న చిన్నవే ఉండేవి, వాళ్ళకి కావాల్సినవి కూడా. నాకు గుర్తుంది, బాబా అడిగారు, సో నేను అహ్మదాబాద్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒక స్థలం తీసుకున్నాం. బాబా 500 రూపాయలు పంపించారు. ఈ రోజుల్లో మనకు కార్పెట్లు, ఫోములు అన్నీ ఉండేవి, అన్నీ ఉన్నాయి నేల మీద. అప్పుడు మేము 50 రూపాయల కార్పెట్ కొన్నాము. 500లో మరి వంటగదికి కావాల్సిన గిన్నెలు అన్నీ కొన్నాం. చాలా సింపుల్. నేను చెప్పినట్టు 6 నెలలు మరి ఆహారం కొనడానికి ఎవరి డబ్బులు ఉపయోగించే వాళ్ళం కాదు, బయట వాళ్ళు ఇచ్చినవి. మరి వాళ్ళు ఇచ్చిన డబ్బులు అద్దె కట్టొచ్చు, కానీ తినటానికి మాత్రం బాబా ఇచ్చిన డబ్బులతోటే తినేవాళ్ళం. సింపుల్ గా తినేవాళ్ళం, మామూలు అన్నం తినేవాళ్ళం, మామూలు ఆహారం. ఈ 500లో మళ్ళీ ఒక 50 రూపాయలు పక్కన పెట్టేదాన్ని, ఏదన్నా అత్యవసరం వస్తే ఉంటాయని. మళ్ళీ నాకు అనుభవం అయింది. అప్పటి నుండి ఇప్పుడు చూస్తే గుజరాత్ ఎలా మారింది అంటే, ఎన్ని సెంటర్స్ వచ్చినాయి, ఎన్ని బిల్డింగ్స్ వచ్చాయి, ఎంతమంది బాబా పిల్లలు
తయారయ్యారు. ఎంతో మంది ఉన్నారు. So in Delhi also gradually మరి ఢిల్లీలో కూడా the expansion కాలక్రమేణా happened. సర్వీస్ పెరుగుతూ పోయింది. So పెరుగుతూ one is that పెరిగింది బాగా. one's ఒకటేమో body, అందరి there are some జీవితంలో requirements, శరీరానికి ఏదో ఒక అవసరాలు ఉంటాయి. needs, right? కొన్ని అవసరాలు Which we cannot deny. We need అవి కావాలి. మనం వాటిని అవసరం లేదనుకోవటానికి లేదు. ఎక్కడ పడుకోవాలి, ఏం తినాలి, అన్ని అవసరాలే కదా. అవన్నీ మామూలు అవసరాలు, జీవితానికి కావాల్సినవి, సాధారణమైనవి అంటారు కదా వాళ్ళు. కూడు గూడ గుడ్డ అని, కూడు గూడు గుడ్డ. సో ఇవన్నీ అవసరాలు, సామాన్యమైన జీవించడానికి కావాల్సినవి. కానీ కాలక్రమేణా ఆ అవసరాలు ఎలా అయ్యాయి అంటే, నేను చాలా సౌఖ్యంగా ఉండాలి అన్నట్టుగా అయ్యాయి. ఆ తర్వాత ఆ సౌఖ్యం ఇంకా లగ్జరీగా మారిపోయింది. అంతర్ముఖంగా మనం ఆ సౌలభ్యాల మీద ఆధారపడటం ఎక్కువైపోయింది. నేను న్యూయార్క్ వచ్చినప్పుడు మేము చిన్న స్థానాన్ని అద్దెకు తీసుకున్నాం. ఒక బెడ్రూమ్ అపార్ట్మెంట్. న్యూయార్క్ లో చాలా మంది వస్తూ ఉంటారు. చాలా చిన్న స్థలం, బెడ్రూమ్ అపార్ట్మెంట్. అంత ప్లేస్ ఉండేది కాదు అక్కడ. మేమేమో ఎక్కువ డబ్బులు పెట్టదలుచుకోలేదు. ఒక కుర్చీ కొన్నాం $30. ఒక్క చైర్లోనే మేము ఎన్నో ఏళ్ళు పెట్టుకున్నాం. దాది వస్తే ఎక్కడ కూర్చుంటారని దాది కోసం కొన్నాం. చాలా చాలా మామూలుగా ఉండేవాళ్ళు. So and then these days, మరి ఈ రోజుల్లో devices, ఎన్నో పరికరాలు వచ్చాయి. how much intellect is pulled towards our iPhone, our computer. బుద్ధి ఎంత వెళ్తుంది ఐఫోన్ మీదకి, కంప్యూటర్ల మీదకి. I remember when Anthony Grayson, who was very yogi soul, నాకు గుర్తుంది, యాంథోనీ గ్రీస్ అని ఒక యోగి ఆత్మ ఒక సిస్టర్ని అడిగారు ఒకసారి, do you remember Baba as many times as many you are pulled towards your computer? మీరు బాబాని మీ కంప్యూటర్ ఎన్నిసార్లు ఆకర్షితమవుతారో అన్నిసార్లు బాబాని గుర్తు చేసుకుంటారా అని అడిగారు. ఏంటి అక్కడ మెసేజ్ ఏంటంటే, బుద్ధి అటువైపు వెళ్తూ ఉంది. అన్నిసార్లు బుద్ధి బాబా వైపు కనుక వెళ్తే, కంప్యూటర్ వైపు వెళ్ళే బదులు బాగుంటుంది కదా. మనకి మరి పరికరాలను ఉపయోగించడం, డివైజెస్ అవసరమే, లేకుండా జరగదు, కానీ అందరికి కావాలి. కానీ మన బుద్ధి అక్కడే ఆగిపోకూడదు. అక్కడే ఉండిపోతే అది మన సాధనలో విఘ్నంగా తయారవుతుంది. అందుకే ఒక సిస్టర్, చాలా యోగి సిస్టర్, చాలా ఇంటర్నేషనల్ సర్వీస్ చేసేవాళ్ళు. రోజుకు 100 ఈమెయిల్స్ వస్తాయి తనకి, కానీ తను 2 గంటలే పెట్టుకున్నారు. ఆ 2 గంటల్లోనే చదివేవాళ్ళు, జవాబు ఇచ్చేవాళ్ళు. కానీ పొద్దున్నే కానీ ఎప్పుడు పడితే అప్పుడు చూసేవాళ్ళు కాదు. నేను కూడా అంతే, నాకు కూడా తెలియదు ఎలా ఉపయోగించాలి అని. తర్వాత నాకు 1 గంట 2 గంటలు ఉంటే నేను ఉపయోగించేదాన్ని. లేకపోతే ఏమొచ్చింది, ఏ మెసేజ్ వచ్చింది, ఏ టెక్స్ట్ వచ్చింది, ఏ ఈమెయిల్ వచ్చింది చూద్దామని మనసు వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా విరుద్ధంగా మన సాధనలు విరుద్ధం అవుతాయి. అది భౌతికమైన కంఫర్ట్ అయినా,
because సౌలభ్యమైన need కానీ keep becoming a great kind of very subtly. అవసరము ఆశలాగా సూక్ష్మంగా అవ్వకూడదు. ఇంకా 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 వసతులు ఇంకా ఇంకా అనే విధంగా రాకూడదు. ఎప్పుడు అదే మోహం అవుతుంది. దానివల్ల ఆధారపడటం ఎక్కువ అవుతుంది. దానివల్ల బుద్ధి అటువైపు సాధనకు వ్యతిరేకంగా వెళ్తుంది. బాబా అంటారు కదా, బుద్ధి యోగం నాతో ఉండాలి అని. నేను అనుకుంటున్నాను ఈరోజు బాబా మనకు సిగ్నల్ ఇస్తున్నారు అనుకుందాం, డైరెక్షన్. నా బుద్ధి ఎందులోనో ఉండిపోయింది అనుకోండి, ఆ సిగ్నల్ నాకు లభించినా కానీ ఆ సిగ్నల్ ఆధారంగా కావలసిన స్థితిలోకి నేను వెళ్ళగలనా? వెంటనే ఆ స్థితి ఏమంటే అశరీరిగా అవ్వాలి. ఆ స్థితిలో ఆ పరిస్థితి మనం ఏంజిల్ గా అవ్వాలి. ఆ పరిస్థితిలో మనం ఎవరికో మనం దర్శనం ఇప్పించాలి. ఆ సమయంలోనే మనం పాస్ విత్ ఆనర్ గా ఆ సెకండ్ లో అవ్వాలి. మరి బుద్ధి అంత త్వరగా రెడీగా ఉందా? మరి పాస్ విత్ ఆనర్ స్థితి అంటే నిర్భయంగా ఉండాలి. ఎలాంటి ఘర్షణ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. మరి ఎలాంటి వాతావరణం, ఎలాంటి ఆపదలు వస్తున్న బాబా సిగ్నల్ ఇస్తారు. మరి మనం బుద్ధి ఏం జరుగుతుంది ఏంటి అని ఇటు అటు చూడటంలోనే ఉండిపోతే, ఆసక్తిలో పడిపోతే ఎలా క్యాచ్ చేస్తాం? దాదీలు కూడా అలా ఫీల్ అయ్యే వాళ్ళు, బాబా ఈ డైరెక్షన్ ఇస్తున్నారు, ఇలా చెప్తున్నారని. ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఎప్పుడు తేలిగ్గా ఉండేది, ఎప్పుడు ఎందులోకందులో మునిగిపోయి ఉండేది కాదు. సో ఆ బ్యాలెన్స్ సాధనాల మధ్యలో ఉండాలి. ఆ బ్యాలెన్స్ పోతే సాధనాలే మనకు అవరోధాలు అవుతాయి. బాబా అంటారు కదా కర్మయోగం అని. కర్మ చేసేటప్పుడు యోగం బాబాతో ఉండాలి. అప్పుడే కదా బాబా నుండి మనకు దీవెనలు వచ్చేది. కర్మయోగంలో కర్మయోగ మనకు దీవెనలు తీసుకొస్తుంది. మరి సాధనాలలో కూడా అదే విధమైన బ్యాలెన్స్ ను పెట్టుకోవాలి. కొన్నిసార్లు నాకు తెలుసు అవ్యక్త బాబ్దాదా వచ్చినప్పుడు బాబా దృష్టిస్తూ ఉంటారు. కొంతమంది ఆత్మలు ఇంకా మెసేజ్లు చూసుకుంటూ ఉంటారు. మనం మన కోసమే సమయాన్ని ఉంచుకోవాలి ప్రతిదానికి. ఒకటేమో అవసరం, ఇంకొకటేమో మరి అది అలవాటుగా మారిపోవటం. మరి ఎలా భౌతికమైన పదార్థాలను, పరికరాలను ఎంత నిష్పత్తిలో ఉపయోగించాలి అంటే, నా సాధన పొద్దున కొన్ని గంటలు ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో గంట, కొన్నిసార్లు సాయంత్రం. ఇది చాలా చాలా ముఖ్యం పెట్టుకోవటం, ఇలా బ్యాలెన్స్ పెట్టుకోవటం. దీని ద్వారా మనం బాబా నుండి దీవెనలు తీసుకుంటాం. మరి సాధన అవ్వాలి అంటే, సాధన రావాలంటే మనం కొన్ని మనం తయారై ఉండాలి. శాంత స్వభావం, ప్రేమ స్వభావం, ఆనంద స్వభావం, ఈ విధంగా ఉండటం కూడా మనం సాధన చేసుకోవాలి. దాని ద్వారా మన స్థితిలో, మన మూడ్లో, మన ముఖంలో ఎలాంటి అవకతవకలు ఉండకుండా ఉండాలి.
అదే కదా నిజమైన సేవ. ఏది నిజమైన సేవ, ఏది నిజమైన కృషి? So not to be distracted, దేనివల్ల మనం డిస్ట్రాక్ట్ not to be అవ్వకూడదు. distracted. దేనివల్ల Anytime I feel little bit pulled towards Baba, డిస్టర్బ్ look అవ్వకూడదు. at Baba, ఎప్పుడైనా మనం దేని take గురించి అయినా signal from మనకు Baba. And now as the పుల్ days ఉంటే are moving forward, బాబా నుండి సిగ్నల్ తీసుకోండి, దృష్టిని తీసుకోండి. మరి ఇప్పుడు బాబా నుండి మనం ఎక్కువ తీసుకోవాలి. so there టైం are souls now ఇప్పుడు ఆ సమయం. because of Zoom, they are very, very busy. ఆత్మలో So ఉన్నారు, Baba was telling me, జూమ్ వల్ల చాలా బిజీ అయిపోయారు. ఒకళ్ళు అన్నారు నేను బిజీగా ఉన్నాను అని. మరి నేను అన్నాను మరి బుద్ధిలో సైలెన్స్ కూడా ఉండాలని చెప్పాను. because otherwise the words, లేకపోతే only words, మాటలు మాటలు మాటలే మాటలు, ఎక్కువ వినటము, ఎక్కువ మాట్లాడటము will not allow the soul ఆత్మను to have that stage which is ఆ missing. స్థితిని, అవసరమైన స్థితిని పొందటానికి There is వీలు demand, వీలు రాదు అన్నమాట. but అంటే just ఎంత అవసరం ఉన్నా, ఎంత కావాలనుకున్నా మన టైం టేబుల్ని మనం సరిగ్గా పెట్టుకోవాలి. especially at this time, మరి ముఖ్యంగా ఈ సమయంలో good example, మనం మంచి ఉదాహరణలుగా అవ్వాలి. సాధనాలలో karma yogi, కర్మయోగిగా ఉండాలి. doing actions and remembering Baba. కర్మలో చేస్తూ బాబాను గుర్తు చేసుకుంటూ ఉండాలి. So somewhere we have to pay attention so that మనం అటెన్షన్ only ఉంచుతూ listening all the time, వింటమే కాకుండా, because that also so much information, అది కూడా చాలా ఎక్కువ సమాచారం అవుతుంది వింటూ ఉంటే. even experiences, అనుభవాలు కూడా a very short beautiful చాలా story about one చిన్న అనుభవాలు. ఒక కథ చెప్తారు. top of the mountain, ఒక మాంక్ ఉండేవాడు, had to reach. ఒక సన్యాసి. తను ఒక So పర్వతం మీదకి వెళ్ళాలి గుడిని చేరటానికి. different So, travelers, how is it? అందరు అడుగుతూ ఉండేవాళ్ళు Some, when they were returning, మరి కిందకు వచ్చేటప్పుడు ఎలా ఉంది అనుభవం అని చెప్పేవాళ్ళు. he said, why I need to go? I now know what is there. నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి, నేను ఎందుకు వెళ్ళాలి Each one అక్కడికి of us, అనుకున్నారు కొంతమంది. our sanskars, our మనలో ఉన్న సంస్కారాలు, మన పాత్రలు, and from Baba's Murli, బాబా మురళి నుండి if you really, really go in depth, మనం ఇంకా లోతుగా వెళ్తే clear understanding of everything. బాగా అర్థమవుతుంది ప్రతిదీ. So that there is no దానివల్ల kind of, some people like to listen lot, and I say కొంతమంది ఎక్కువ వింటూ ఉంటారు. వినండి, కానీ allow yourself to be in reflection, in inner అది quietness. మనలో క్వైట్నెస్ ప్రతిబింబించే విధంగా వినాలి. Some నెమ్మది, talk lot, సైలెన్స్. join కొంతమంది this. ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు, ఇందులో జాయిన్ అవ్వండి, అందులో జాయిన్ అవ్వండి. Be talking. మరి వాళ్ళు కూడా చూసుకోవాలి ఎంత మాట్లాడాలి అనేది. Also sadhan, no? శరీరం కూడా ఒక సాధనమే కదా. So body's timetable, మరి శరీరం యొక్క టైం టేబుల్ కూడా సాధనాల మధ్యలోనే వస్తుంది కదా, సాధనాలే కాదు కదా. using devices, మరి intellect, నిరంతరం there. మరి వస్తువులను ఉపయోగిస్తూ ఉంటే, పరికరాలను, మరి బుద్ధి అటువైపే వెళ్తూ ఉంటుంది. And it ఫోనులను, majority of the కంప్యూటర్లను, or even ఇవన్నీ family. ఇలాంటి పరికరాలు ఫ్యామిలీలో చాలా ఉంటాయి కదా. So balance is important. Use is మరి బ్యాలెన్స్ అవసరమైనంత వరకే ఉపయోగించాలి. జీవితాన్ని simple. లగ్జరియస్గా చేసుకోవద్దు, సాధారణంగా సింపుల్గా ఉంచుకోండి. Started this spiritual journey. మనం ఈ ఆత్మిక ప్రయాణం
మొదలు పెట్టాము. So continue with that sadhana ఈ సాధనను కొనసాగించండి. so that you are able to have దీని ద్వారా very, very మంచి మంచి Baba, క్లియర్ getting Baba's direction. కనెక్షన్ బాబాతో వస్తుంది. బాబా డైరెక్షన్లు Every లభిస్తాయి. more ప్రతిరోజు fragrance. ఎక్కువ ఇంకా ఇంకా ఆత్మికమైన సువాసనల సుగంధాలను వెదజల్లుతూ మరి Of knowledge, of yoga, of ఆ dharana. స్వరూపంగా అవ్వండి. జ్ఞానము, యోగము, ధారణ So that స్వరూపులుగా service అవ్వండి. can also అప్పుడు నిజమైన సేవ జరుగుతుంది. ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. Good evening, everyone. గుడ్ ఈవినింగ్ అందరికీ. కళాదీది చెప్తున్నారు. Yesterday నిన్న and today ఈరోజు are so connected. మనం కలిసి So when Sister Mohini started to share about మోహిని దీది మొదలు పెట్టినప్పుడు example of Baba's room, సింప్లిసిటీ గురించి ఎగ్జాంపుల్, బాబా రూమ్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చారు. natural that you walk into చాలా సహజం అది. బాబా రూమ్ లోకి వెళ్ళగానే మనం ఫీల్ అయ్యేదంతా తపస్సు యొక్క వైబ్రేషన్లు. ఇన్నేళ్ల తర్వాత కూడా మరి మనం అనుభవం చేస్తున్నాం. దాని ప్రభావం బాబా సింప్లిసిటీ, బాబా తపస్సు మన మీద ఇంకా ఉంటూనే ఉంది. మనం కూడా వెళ్ళి ఇంకా తయారు చేస్తూనే ఉన్నాం. కానీ మనం వెళ్ళి బాబా రూమ్ లో అనుభవం చేసేది బాబా వైబ్రేషన్స్. మరి దాది రూములకు వెళ్ళినప్పుడు కూడా అదే అనుభవం అవుతుంది. చాలా సింపుల్, చాలా స్పార్కిల్, మెరుస్తూ మరి తేలిగ్గా ఉంటారు. మరి సింప్లిసిటీ సాధనాలతో కనెక్ట్ అయి ఉంది. నాకు ఈ పదం నచ్చింది, సాధనము అనే పదం. సాధన అనే పదము. సాధన అంటే లోతైన ఆత్మికమైన తపస్సు. మన త్యాగం తపస్సు కోసం. మరి ఈ త్యాగం కోసం కాదు, తపస్సు కోసము. This whole concept of where it all begins, we just need a few basic things in life, basic needs of life. జీవితంలో కావలసిన మామూలు వసతుల వల్ల మనం దాని నుండి ఇంకా కంఫర్టబుల్ గా అవుతాము. ఇంకా లగ్జరీస్ గా అవుతాము. తర్వాత ఆ లగ్జరీ మీద ఆధారపడిపోతాము. ఈ కాలక్రమేణా ఈ మార్పు మనం బాబా దగ్గరకు వచ్చినప్పుడు, బాబా పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎంత చిన్నగా ఉండేవాళ్ళం, ఎంత తక్కువ అవసరాలు ఉండేవి. నేను మోహిని దీది చెప్పినట్టు బాబా రూమ్ లో కింద కూర్చునే వాళ్ళం. బాబా కూడా కిందే కూర్చునే వాళ్ళు. మనం ఎంతమంది అది చేయగలుగుతాం ఇప్పుడు? నిజంగా నేను అనుకుంటున్నాను, మనం అలా నేల మీదే ఉంటే మొదటి నుండి మనం ఇప్పుడు కూడా కూర్చోగలిగి ఉండేవాళ్ళమేమో. మనం అలా కూర్చోవటం మానివేసిన తర్వాత ఇప్పుడు శరీరం కూడా సహకరించదు కూర్చోవటానికి. మరి మనం శరీరానికి ఏది ఇస్తామో అది ఇంకా ఎక్కువ కావాలనుకుంటుంది కదా. ఇప్పుడు మన ప్రయాణం, మన ఆధారాలను బట్టి మరి మన తక్కువ లగ్జరీలు, తక్కువ సౌలభ్యాలను చేసుకుంటూ సాధారణమైన అవసరాలకు వెళ్దాము. మరి సాధన అనేది మన ఫీలింగ్స్ బట్టి మన ముందు కంప్యూటర్లు ఉన్నా, ఐఫోన్లు ఉన్నా,
మనం సాధనాల గురించి మాట్లాడుతున్నాం, సాధనాల కోసం. మరి రేపు మంచి ఎక్సర్సైజ్, అది చాలా అటెన్షన్, డిసిప్లైన్ కావాలి, దానికి క్రమశిక్షణ కావాలి. మనం ఇది అవకాశంగా తీసుకొని డిసిప్లైన్ టైం టేబుల్ మన చుట్టూ పెట్టుకుందాము. మనం అనుకుంటాం కానీ చేయటానికి వచ్చేసరికి మంచి కృషి ఉండాలి. మరి ఇప్పుడున్న కారణాలు అన్ని దీది చెప్పినట్టుగా మనం ఇప్పుడు ఇందులో చాలా ప్రొఫిషియెంట్గా అవ్వాలి. స్థితిని బాబా సిగ్నల్స్ తీసుకోవాలి, సిగ్నల్స్ ద్వారా మనం రెడీగా అవ్వాలి, బ్యాలెన్స్ ఉంచుకోవాలి, బాబా నుండి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, కర్మయోగులుగా ఉండాలి. ఇవన్నీ చాలా బాగున్నాయి కదా, ఇవే కారణాలు. దీన్ని మనం ఎలా మన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. నేను అనుకుంటున్నాను మనలో కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు మన టైం టేబుల్ మనం పెట్టుకుంటాము, కానీ మన యాక్టివిటీస్ ఈ పరికరాలతో ఉన్నవి డివైజెస్ ఓన్లీ కొన్ని సమయాల్లోనే చూసుకుంటూ ఉండాలి, రోజులో కొన్నిసార్లే, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజు. మనం వెళ్తూ ఉన్నాము. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. మరి బుద్ధిలో సైలెన్స్ ఉండటం, బుద్ధి శాంతంగా ఉండటం, మనం ఈ తయారు చేసుకున్న వినాలి ఇంకా సమాచారం తెలుసుకోవాలనే ఆకలి నుండి మనం ఇంకా ఆకలిలోకి వెళ్ళకుండా ఎలా తగ్గించుకోవాలి, దాని బాబా వైపుకు వెళ్ళి బాబా నుండి సంతృప్తిగా అర్థం చేసుకొని సైలెన్స్లో క్వైట్లోకి వెళ్ళి మనం ఎలా ఇంకా ముందుకు వెళ్ళాలి అనే అనుభవం మనకి చేసుకోవాలి. బయట నుండి వచ్చే అనుభవం, ఇంకా సమాచారం, అనుభవం, దానివల్ల తయారయ్యే అనుభవం, మరి అలానే మన అంతర్ముఖంగా ఉన్న అనుభవం, అది బాబా నుండి వస్తుంది. మరి చివరికి మరి శరీరం కూడా సాధనమే కదా, మరి శరీరం కూడా ఒక పరికరమే. మరి ఈ పరికరాన్ని ఉపయోగించి బ్యాలెన్స్గా ఎలా ఉపయోగించాలి, సరైన కారణం కోసం అనేది కూడా మనం చూసుకోవాలి. అంతే, మనం ఎక్కువ ఆధారపడకుండా కూడా ఉండాలి. రేపటి ప్రాక్టీస్ కోసం సాధనాలు బ్యాలెన్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఈరోజుది. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, చైతన్య జ్యోతిర్బిందు స్వరూపాన్ని. నేను నిరాకారిణి, నిరహంకారిణి, నిర్వికారిణి. కమలాసనంపై కూర్చున్నాను. నేను సాధనా స్వరూపాన్ని. నేను సాధనా స్వరూపాన్ని. That pull you away from Baba. బాబా నుండి ఈ సాధన స్వరూపంగా నేను సేవాదారిగా సాధనాలు, సౌలభ్యాలు సేవ కోసం ఉపయోగిస్తూ వాటి మీద ఆధారపడకుండా, వాటిలో చిక్కుకుపోకుండా ఉంటాను. నేను చైతన్య స్వరూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని. నేను నిరాకారిని, నిరహంకారిని, నిర్వికారిని, కమలాసనంపై విరాజమానమై ఉన్నాను. నేను సాధనా స్వరూపాన్ని. మరి సేవాదారిగా నేను సాధనాలను, సౌలభ్యాలను సేవ కోసం ఉపయోగిస్తూ వాటి మీద ఆధారపడకుండా, వాటిలో చిక్కుకుపోకుండా ఉంటాను. నేను చెప్పినట్టు మనం తెలియకుండానే ఈ పరికరాలకు, సాధనాలకు ఎక్కువగా లొంగిపోతున్నాం. మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఈ అలవాట్లు, మనం తయారు చేసుకున్న అలవాట్లను మనం ఎక్కువ సమయం చేయాలి, ఒకరోజు కాదు.
కానీ రేపు దీనికి అటెన్షన్ ఇవ్వండి, దీన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి సాధనాలు ఇదే మన మన యోగి యొక్క యోగి ప్రతిబింబించేది. ఆల్ ద బెస్ట్. ఇది చాలా ముఖ్యమైన ప్రాక్టీస్, సాధన. అలాగే రేపటి ప్రాక్టీస్ చాలా చాలా ముఖ్యమైనది. ఓం శాంతి. మనం మన ప్రయాణంలో కొనసాగుతున్నాం. న్యారా ప్యారాగా అక్కడే మనం మొదలయ్యింది. ఇది మనం 3వ వారం, మన 3వ టాపిక్ ఆత్మాభిమానం. ఆత్మాభిమానంలో సంబంధాలు, శరీరంతో ఉండే సంబంధాలు. ఇప్పుడు మన సంబంధాలు మెటీరియల్ వస్తువులతో కూడా మనం ఇదే ప్రయాణంలో న్యారా ప్యారాగా ఉంటూ మరి కమల ఆసనంపై కూర్చొని ఉండాలి. ఇది చాలా వర్త్ ఈ ఫెసిలిటీ. ఇది ప్రాక్టీస్ చేయటం కొన్ని గంటలు ఫిక్స్ చేసుకొని చేయండి, చూసుకోండి ఇది ఎలా పనిచేస్తుంది అని. తప్పకుండా మీరు మీ సాధనలో ఎంతో ఇంప్రూవ్మెంట్ చూస్తారు. లేకపోతే మీకు వచ్చే డిస్ట్రాక్షన్ వల్ల ఈ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటూనే ఉంటుంది. మరి కర్మయోగిగా ఉంటూ మనం చేసే పనుల్లో మనం స్మృతిలో ఉండాలి, ఆత్మాభిమానంలో ఉండాలి, బాబా స్మృతిలోనూ ఉండాలి. ఓం శాంతి. Om Shanti. Welcome to Avyakti Journey. ఓం శాంతి. అవ్యక్తి ప్రయాణానికి సుస్వాగతం. బ్రహ్మ బాబా బాప్ దాదా కళ్ళలో ఏ పిల్లలు జ్ఞాన స్వరూపులు? ఎవరికి హక్కు ఉంటుంది? స్వరాజ్య అధికారులు అఖండ నిర్విఘ్న అఖండ యోగులు, అఖండ మహాదానులు, అలాంటి విశేషమైన ఆత్మలు కోటిలో కొద్ది మంది తయారై ఉన్నారు. జ్ఞానులు, యోగులు, మహాదానులు అందరూ రెడీ అయ్యారు. కానీ అఖండంగా చాలా తక్కువ మందే రెడీ అయ్యారు. అకూట్, అటల్, అఖండంగా కొద్ది మంది అయ్యారు. వాళ్ళే విజయమాలలో విజయమణులు. బాప్దాదా అలాంటి పిల్లలకు సంగమ యుగంలో అటల్ అఖండ భావ వరదానాన్ని ఇస్తున్నారు. కానీ వరదానాలు జీవితంలో సదా ధారణ చేయటంలో నంబర్ వారీగా అయ్యారు. నంబర్ 1గా అవ్వటం కోసం అన్నిటికంటే సహజమైన
విధి అఖండ మహాదానులుగా అవ్వటము. అఖండ మహాదాని అంటే నిరంతరం నిరంతర సహజమైన సేవాదారులు. ఎందుకంటే సహజమైనదే నిరంతరంగా అవుతుంది. అఖండ సేవాదారులు అంటే అఖండ మహాదానులు. దానం ఇవ్వకుండా ఉండరు. మిమ్మల్ని మీరు అడుక్కోండి, నేను అఖండ మహాదానినేనా అని. నేను ఛాన్స్ని బట్టి దానం చేస్తున్నానా, ఎప్పుడు ఇస్తున్నానా? ఈ జీవితం తనదే, ఎవరి వారినైతే అయ్యానో ప్రేమలో కలిసిపోయాను. ఈ జీవితం వారిదే, ఎవరి వారినైతే అయ్యానో వారి ప్రేమలో కలిసిపోయాను. ఈ జీవితం వారిదే,